మనమంతా మీ కృపలో భద్రపరచిన ప్రభా, ఈ వాక్యం వినడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు కీర్తన ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. నీవు న్యాయమును తీర్చువాడవు, న్యాయము చేయువాడవు అని చెప్పావు ప్రభా. అన్యాయంగా ప్రభా మాలో ఎవరినైనా ప్రభా ఎవరైనా చేసినట్లయితే ప్రభా న్యాయకర్త అయిన నీవు తండ్రి ఈరోజు జోక్యం చేసుకొని మా జీవితాల్లో నువ్వు న్యాయం చేయమని, నీతిని కనపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకి ఒక్కసారి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్తం సమర్పించి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు, ఆహ్వానం కదా. ఈరోజు మరి మరొక ఆదివారం శ్రమల కాలంలో మనందరం కూడా మనం పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరు స్మైల్ ఇవ్వండి, నవ్వండి కదా. కోప తాపంలో ఉన్నట్టున్నారు. స్మైల్ బాబీ, నవ్వయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాష్ లోపలికి వచ్చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటో నేర్చుకోవడానికి అందరం కూడా మన హృదయం అంట సారవంతమైన భూమి లాగా సిద్ధపరచుకోవాలి, ఫర్టైల్ ల్యాండ్ లాగా. ఎందుకంటే ఒకవేళ ఆ భూమిలో ముళ్ళు కానీ రాళ్ళు కానీ మరి ఇంకేదైనా ఉందనుకో కదా, మనం సరిగ్గా పంటని పొందుకోలేము. అలాగే భూమి మంచిగా సాగు చేసి అన్ని చేసినప్పుడు మనం ఏం చేయగలము? చక్కగా పంటని పండించుకోగలం. ప్రైజ్ ది లార్డ్. మరి పంట ఒక వాక్యం అయితే, భూమి మన హృదయం అయితే, మరి భూమిలో పడే విత్తనాలు మరి చాలా చక్కగా మొలకెత్తి ఈ వారం అంతా మనల్ని నడిపించడానికి ఉపయోగపడాలంటే మన హృదయం అనే భూమి ఏమో ఉండాలంట, చాలా చక్కగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే విశ్రాంతి దినం పాటించండి అని చెప్తారు. ఆ దినము మీ పనులన్నీ మానుకొని ఈ రోజు ఇక్కడికి రమ్మని దేవుడు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఉదయం నుంచి రాత్రి కూడా ఏ వాక్యం కూడా నా మనసులోకి రాలేదు. నేను మా అక్కగారితో మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ మాటను బట్టి ఈరోజు వాక్యాన్ని సిద్ధపడటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 45 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 45 వచనాలు. ఎవరు చదువుతున్నారు ఈరోజు? ఎవరు చదువుతారు చెప్పేసేయండి, వాళ్ళే చదువుతారు. నోట్ దగ్గర చెప్పాలి. ఎవరు చదువుతారు? మీరు చదువుతావా? చదువు. ఓకే. 22వ అధ్యాయం 41 నుంచి 45 వచనాలు. దూరము వెళ్ళి మోకాలుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురపడముగా ప్రార్థన చేయగా ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేశాను. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు ఇంకొద్దిగా గంటల్లోనే ఆయన అప్పగించబడతాడు, అన్యాయంగా తీర్పు చెప్పబడతాడు కదా. ఆ రాత్రంతా కూడా ఆ లోపల, ఆ బావి లోపల ఉండిపోతూ ఉంటాడు, చెరసాలలో ఉండిపోతూ ఉంటాడు. మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు చూసామండి. అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు పైనుంచి ఆయనకి దాహం అని అంటే మూత్రం పోసారట. భయంకరంగా వేదన చెందాడు ఆయన. వేదన చెందినప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి అంటే ఆయన ఆతృతగా ప్రార్థిస్తున్నాడు. మనకి వేదన వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందండి? దుఃఖం వస్తుంది. వేదన వచ్చినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. వేదన వచ్చినప్పుడు మన మీద మన కోపం వస్తుంది. వేదన వచ్చినప్పుడు ఎవరినన్నా తిట్టేయాలనిపిస్తుంటది. వేదన వచ్చినప్పుడు ఏదో ఒక నోటికి దులగొడుతూ ఉంటది. కానీ యేసు ప్రభుకి వేదన వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? ప్రార్థన వచ్చిందంట. మనందరం ఆయన బిడ్డలం కదా. సో ఏ రోజు నువ్వు ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీ నోటి నుండి రావాల్సిందేంటి? ప్రార్థన. చెప్పండి, ఏం రావాలి? ప్రార్థన. సమస్త
మొత్తాన్ని మనని తారు మారు చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద శత్రువులు దండెత్తుకొచ్చినప్పుడు, ఈరోజు అదే కదా కీర్తన చదవం, నీ మీద శత్రువులు దండెత్తుకొచ్చినప్పుడు ఒక్క మార్గం నుండి వెళ్ళిపోయి పారిపోతారంట. చెప్పండి కూడా దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మాదిరి మనకున్నాడు. యేసు ప్రభు గాయం అందుతున్నాడు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు చూడమ్మా, ఆయన చెమట నేలపడుచున్న ఆయన చెమట రక్తంగా మారిపోయిందంట. మన శ్రమల కాలంలో ఉన్నాం, మన శ్రమల గురించి పక్క పెట్టేసి యేసయ్య మన కోసం ఎందుకు శ్రమ పడ్డాడు, అసలు ఆయన గాయాలు ఏంటి, ఈ రోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెమట రక్తంగా మారిపోయిందంట. మనకొచ్చే చెమటకి బరువు ఉంటుందా చెప్పాలి? బరువు ఉంటుందా? ఉండదు కదా. చెమట నీరులాగా ఉంటది, కానీ రక్తానికి బరువు ఉంటుందా చెప్పాలి? 1 లీటర్ బ్లడ్ అంటే బరువు ఉంది కదా, 1000 మిల్లీలీటర్లని ఉంది కదా. రక్తానికి బరువు ఉంటుంది. అంటే ఆయన చెమట రక్తంగా మారిపోయిందంటే ఆయన ఎంత భారంతో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖమును చేత నిద్రించుట చూచి మీరెందుకు ఇంకా నిద్రించుచున్నారు? సో ఈ రోజు యేసయ్య గాయాల గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఆయన చెమట రక్తంగా మారిందంట కదా. 2 రోజుల నుంచి బయట తిరుగుతుంటే ఎంత ఎండ ఉందో తెలుస్తుంది. ఆ ఎండ వల్ల ఎంత భయంకరంగా అసలు వేడి ఎక్కిపోతుందో తెలుస్తుంది. మరి యేసు ప్రభు 3.5 గంటల సేపు, ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, నేను హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఆ యేసయ్య నడిచిన గల్గొత్తా కొండపైకి నడుస్తున్నా అనమాట. అయితే మనసులో అనుకున్నాం, నేను ఇంకొక ఆమె ఇద్దరం అనుకున్నాం అనమాట. ఏమనుకున్నామంటే యేసయ్య నడిచిన స్థలం కదా, అందుకనే మనం చెప్పులు లేకుండా నడుద్దాం అనుకున్నాం. చెప్పులు తీసి చేతిలో పట్టుకొని బ్యాగ్ ఇట్లా వేసుకొని, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క అడుగేసాను అంతే, ఒకే ఒక్క అడుగు అంతే. కింద పాదం అంతా కూడా కందిపోయింది, అంత వేడుంది అక్కడ. స్కార్చింగ్ హీట్ అంటారు, భయంకరమైన వేడి. యేసు ప్రభు అంట 3 సార్లు కింద పడ్డారు. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడలేదు, కానీ చరిత్ర హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ 3 చోట్ల ఆయన కింద పడి లేచాడని అక్కడ రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కింద పడినప్పుడు ఆయన చర్మం ఏమై ఉంటది, ఆ వేడికి ఊడిపోయి ఉంటది ప్రియులారా కదా. కింద పడినప్పుడు మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఆ చర్మంతో పాటు మాంసం కూడా కింద పడిపోయి ఉంటది. అంత వేదన ఆయన పొందాడు, అంత గాయాలు, అంత నొప్పి కదా. శారీరకంగా గాయపడ్డా, ఆయన గాయాలేంటి, ఆయన గాయాల ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నాడు కదా. ఒక్కొక్కసారి మన ఇంటి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా మనకి చాలా బాధ కదా. ప్రార్థనలో కూర్చోడానికి బాధ, కదులుతూ ఉండాలనిపిస్తుంటది. యేసు ప్రభు కదలడానికి వీలుందా? భారమైన సిలువ, కొరడాలతో కొడుతుంటే ఆయన కదలిక ఏంటో తెలుసా ప్రియులరా? ఒక దెబ్బ ఇటు కొడుతుంటే ఇటు పడుతున్నాడు, ఒక దెబ్బ ఇటు కొడుతుంటే ఇటు పడుతున్నాడు. ఆయన కదలిక అదే. అంత భయంకరమైన శ్రమ కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది మొదటి గాయము ఆయన చెమట రక్తంగా మారటం. అంటే ఎందుకు మారింది? అంత వేదన ఎందుకు వచ్చింది కదా. మామూలుగా ఎవరైనా బీపీ, హై బీపీ ఉంటే కదా, మామూలుగా ఈ చర్మం మీద సన్నగా పోర్స్ అంటారు, అంటే రంధ్రాలు మాదిరిగా ఉంటాయి. మనకు కనిపించదు, కానీ మనం ఆ గ్లాస్ కుండా చూస్తే కనిపిస్తుంటాయి. బీపీ, హై బీపీ అయిపోతే, ఉదాహరణకి 200/180 అంత హై బీపీ అయిపోతే ఆ లోపలున్న నరాలు చిట్లి రక్తం బయటకు వచ్చేస్తుంటది. అంత భయంకరంగా ఉంటది అనమాట. అప్పుడు మనిషి ఆఖరి స్టేజ్ లో ఉన్నట్టు అర్థం అనమాట. నరాలు చిట్లిపోతాయి, మన బ్రెయిన్ లో నరాలు, శరీరంలో నరాలు చిట్లిపోయి ఈ చర్మం గుండా ఏమొచ్చేస్తుంది, రక్తం పంపించేస్తుంది. యేసుకి చెమట రక్తంగా మారిపోయింది. అంటే యేసు ప్రభుకి ఏమొచ్చినట్టు, బీపీ ఏమైపోయినట్టు. ఎందుకో
ఎందుకు? ఆయన ముందే చూశాడుగా, ఆయన తెలుసుగా, తాను పొందబోతున్న శిలువ మరణము ఆయన ముందే తెలుసు కదా. మరి ఎందుకు ఆయన భరించాల్సి వచ్చింది? దేని వల్ల ఆయన రక్తము చెమట రక్తంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క గాయం గురించి చెప్పాలంటే ఒక్కొక్క రోజు పట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. మనకు వచ్చే చిన్న గాయాలు, మానసిక గాయం కావచ్చు. ఎవరన్నా మన ఒక మాట అంటే తట్టుకోవడానికి మన గుండె ఎప్పుడు కూడా టటట అల్లాడిపోతూ ఉంటాం. ఇంకా మనుషులతో మాట్లాడడానికి కూడా మనకి ఇష్టపడం. ప్రియులరా, శ్రమల కాలంలో మన శ్రమలు పక్కకు పెట్టి యేసయ్య ఎందుకోసం మనకు శ్రమ పడ్డాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పిన నన్ను వెతికి రక్షించడానికి ఆయన పంచ గాయాలను పొంది ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానసికంగా ఆయన కృంగిపోవడానికి గల కారణం మొదటిది చెమట రక్తంగా మారడానికి కారణం ఎందుకని ఉంటది? ఒకరోజు శిష్యులందరినీ పిలిచాడట. కథలాగా చెప్తాను. ఒకరోజు శిష్యులందరినీ పిలిచాడు. అయ్యా, ఇంకొద్ది రోజుల్లో మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది. ఇదిగో మీలో ఒకరు నన్ను పట్టిస్తాను, ఇదిగో మీలో ఒకరు నేను ఎవరో తెలియదని బొంకుతాను. యు విల్ డినై మీ అండ్ యు బిట్రే మీ. బొంకుతావు, నువ్వు ఏమని చెప్తావు? నాకు తెలియదు ఆయన అని చెప్తావు. నేను ఆయన శిష్యుడి కాదని చెప్తా. చూడండి, ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య పనికి రాని, అంటే చాలా చిన్న వృత్తిలో చేపలు పట్టడం కానీ, సుంకర్లు కానీ అలాంటి వాళ్ళే కదా ఆయన శిష్యులైంది. చిన్న వృత్తిలో ఉన్న వారిని ఏకంగా ఆయన పక్కన కూర్చోపెడితే అందులో నుంచి ఇద్దరు, ఒకడు ఏంటంటే అంటున్నాడు బొంకుతున్నాడు, రెండోడు ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఏదన్నా తట్టుకోవచ్చు ప్రియులారా, మన జీవితంలో కూడా ఏదన్నా తట్టుకోవచ్చు. కానీ నమ్మిన వారే కదా నమ్మక ద్రోహం చేస్తే కదా, నేను ప్రాణం పెట్టాను, నేను నా ఇష్టం కాబట్టి నేను మీకు అన్ని నా రహస్యాలని చెప్పుకున్నాను, మీరంటే మిమ్మల్ని నమ్మేశాను. కానీ హఠాత్తుగా మీరే శత్రువులుగా మారితే, నేను నమ్ముకున్న నా ప్రాణ స్నేహితుడే నా మీద చెప్పెత్తితే చెమట రక్తంగా మారుతుంది, బీపీ హై అవుతుంది కదా. ఎవరో దారిన పోయినవాడు, ఎవరో తెలియని వాడు, ఎవరో ఫరిసయ్యుడు, ఎవరో తలబిడుస్తున్నవాడు ఏదైనా అన్నాడంటే అనుకోవచ్చు. అన్నీ తెలిసిన ధర్మశాస్త్ర బోధకులు, అన్నీ తెలిసిన పెద్దలు కదా, అన్నీ తెలిసిన మనుషులు, ఆయన వెంబడించిన మనుషులు, అన్నీ తెలిసిన శిష్యులు కదా, ఆయనను వేలెత్తి చూపిస్తే అప్పుడు వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ భోజనం దొరుకుతుంది కదా. చేపల కూర కంపల్సరీ, యేసయ్యకి ఇష్టమని. అన్నం కూర దొరుకుతుంది. చాలా మంది చేపలు పట్టేవాళ్ళు కాబట్టి చేపలు అంటే చాలా ఇష్టం కదా. మంచి పులుసు తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఎప్పుడైతే యేసయ్యని పట్టుకున్నారో వెళ్ళిపోతున్నాడు. ఇలా నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య గాయాలు ధ్యానం చేస్తున్నా నీవు యేసయ్యతో ఉన్నావా? యేసయ్యకి దూరంగా ఉన్నావా? నీ లిమిటేషన్ ఏంటి? నీ పరిధి ఏంటి? స్తుతి, ప్రార్థన, పాటలేనా? ఆయన శ్రమలను పాల్గొనవా? ఆయన శ్రమలో పాల్గొని నీవు శిష్యుడిగా శిష్యురాలుగా ఉండవా? లేకపోతే నువ్వు బొంకే వ్యక్తిగా ఉంటావా, అప్పగించే వ్యక్తిగా ఉంటావా? ఆయన చెమట రక్తంగా మారిపోయింది. ఆయన గాయపడ్డాడు, ఆయన నలగగొట్టబడ్డాడు. అందుకే ఈరోజు అంశం, హీ వాజ్ క్రష్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ. నీకోసం ఆయన ఏమయ్యాడు? నలిపేశారట. చిన్న రోల్లో ధనియాలు వేసి ఇట్లా చేస్తే ఎంపితే ఏమవుతుంది? పొడైద్ది. ఆయన పొడయ్యాడు, చూరా చూరా. అలా కొంచెం నేను బైబిల్ స్టడీలోకి వెళ్ళినప్పుడు చూస్తే ఆయన గాయాల గురించి నేను ధ్యానం చేసినప్పుడు నా ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా బరువెక్కింది. ఈ రోజున చాలా నొప్పి అనిపించింది. ఉట్టిగా చదువుతుంటే నొప్పి అనిపిస్తుంది. అనుభవించిన ఆయనకి
ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను చెప్తున్నాను, ఒకవేళ క్రీస్తు విశ్వాసిగా ఉండి ఇంకా నువ్వు అవిధేయత ఉంటే, అమర్యాదగా ఉంటే కదా, దేవుడు నిన్నటి రోజు నుంచి మనం ధ్యానం చేసిన దేవుడు బిడ్డలను కానీ కదా, విశ్వాసులను కానీ అమర్యాదగా చూస్తే, ఏదో మనసులో పెట్టుకొని దాన్ని అలా సాగదీసుకుంటూ ఉంటే కదా, ఆయన చెమట రక్తంగా మారడానికి నీ పాత్ర చాలా ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే, వారి కన్నీటికి మీరు కారణమైతే, మీరు బైబిల్ చెప్తుంది ఆయన చెమట ఏమవుతుందంట, ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ ఆయన శ్రమ పడ్డాడు. కానీ ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన గాయాలు మనము ధ్యానం చేస్తున్నామంటే, మనలో చాలా మందిని ఆయనని బాహాటంగానే విశ్వసిస్తున్నాం, కానీ లోపలికి ఆయనని మనము తీసుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామమ్మా యెషయా గ్రంథం 58వ అధ్యాయం, 53వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యెషయా గ్రంథం 53 క్రియలను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు ఎందుకు గాయపడ్డాడు, ఎందుకు సిలువను పట్టుకున్నాడు, ఎందుకు కొరడా దెబ్బలు తగిలాయి, ఎందుకు ఉమ్మి వేయబడ్డాడు, ఎందుకు వెలివేయబడ్డాడు, ఎందుకు ఆయన దూషణకు పాలయ్యాడు అంటే, మన అతిక్రమములను బట్టి, మన క్రియలను బట్టి. అంటే దేవుడు కేవలం మనని ఊరిక ఇలా మనిషిలాగా చూడడు కదా, మనం చేసే ప్రతి క్రియ దేవుడికి కనిపిస్తూనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు కనిపించడం లేదని అనుకుంటూ ఉంటాం. అందుకే నేను చెప్తాను, నువ్వు చీకట్లో చేసినా, మధ్యాహ్నం చేసినా, ఎవరు చూడటం లేదని చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన కనులు సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూస్తూనే ఉంటాడు కదా. ఇద్దరు చూస్తుంటారు ప్రియులారా, ఒకటి దేవుడు, రెండోది దెయ్యం. మనం చేసిన క్రియలను బట్టి, అతిక్రమాలను బట్టి ఆయన ఏమయ్యాడు, గాయపడ్డాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలు గాయాలా, చిన్న గాయాలా కదా. నిన్నటి రోజున సందీప్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్పండి, ఎంత పెద్ద గాయమో, ఏమైందో అని అందరం కూడా ఆలోచన చేశాం కదా. చిన్న గాయమే అది, వేలు పైన చిన్న చర్మము ఊడిందంట. కానీ మనకి ఎంత బాధ అనిపించింది. బండి వెళ్ళి కారుకి తగిలి ఆయన కారు దగ్గర పడ్డాడు అంటే, ఆ చిన్న గాయానికే మనం తల్లడిల్లిపోయాం కదా. ప్రార్థన చేశాం. నేను అనిపిస్తుంది ఈరోజు ఆ రోజు వీళ్ళ కోసం ప్రార్థన చేసేందుకు ఈరోజు కుటుంబం ఇక్కడ ఉంది అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాయపడ్డవాడు ప్రార్థన చేయమని చెప్పలే, గాయపడ్డాడని తెలిసి మనందరం ప్రార్థన చేశాం. మరి యేసు ప్రభు దగ్గర గాయపడ్డాడు. ఒక్క చిన్న దెబ్బ మనం చేసింది ఆయనకి అతిక్రమాలు అంటున్నాడు, అతిక్రియలు అంటున్నాడు. ఎన్నో మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా మనం గాయపరిచినట్లయితే ఈ రోజు ఆయన గాయాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటితో దేవుని క్షమాపణ కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవమ్మా. మన దోషములు బట్టి. చూసాడా, నువ్వు దోషిగా ఉంటే, దోషి ఎవరు చేస్తారు? ఈ దోషాలు నువ్వు చేసావని ఎవరు చెప్తారు మన మీద సాతానుడు నెపము మోపినప్పుడు, నన్ను దోషిగా నిలబెట్టినప్పుడు, నేను నిర్దోషిని నిరూపించుకోవాలంటే నాకు యేసయ్య కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దోషిని అని సాతానుడు చెప్తున్నప్పుడు, రాజశ్రీ దోషి కాబట్టి నన్ను నలగొట్టని యేసయ్య తన శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా తప్పులు మొయ్యడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎవరన్నా? నీ భర్త తప్పులు మోయడానికి సిద్ధంగా ఉన్నావా? భార్య తప్పులు మోయడానికి సిద్ధంగా ఉన్నావా? మీ జీవితంలో ఎవరైనా సరే ఏదైనా చేసే సిద్ధంగా ఉన్నారా కదా? ఒక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి తప్పులు మోయడానికి సిద్ధంగా ఉన్నామో మనము? సిద్ధంగా లేం. నా తప్పులు నేనే మోసుకోలేను. నా తప్పులు వేరే వాళ్ళు మోయరు. తప్పులు మోయలేరు, అప్పులు మోయలేరు, ఏవి కూడా మనం మోయలేం. ఏవి కూడా మనం మోయలేం. ఎందుకో? ప్రైజ్ ది లార్డ్. ఉండని అమ్మ, డిస్టర్బ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తప్పులను మోయడానికి ఎవరు సిద్ధంగా లేరు. నీ భర్త నువ్వు సుఖం పెట్టే వరకే నీతో తోడు ఉంటాడు. నువ్వు సుఖం ఇవ్వకపోతే లేదా నువ్వు ఏదన్నా తేడాగా ఉంటే అతన్ని నిలదీస్తాడు. నీ భార్య కూడా అంతే, నీ భర్త కూడా అంతే, పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు కూడా అంతే. ఎవ్వరు మన దోషాలు మోయడానికి, మన బలహీనతలు మోయడానికి లేదా మన గురించి ఆలోచించడానికి యావత్తు ప్రపంచంలో ఎవరు లేరు. ఏ దేవుడు కూడా లేడు. చెంపకు చెంప అన్నాడు, పంటికి పంటి అన్నాడు ఒకడు కదా. చాలా గాయాలు, అన్ని గాయాలు. అనే దోషిగా నువ్వు ఉన్నప్పుడు, నీలో దోషత్వం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? నలగగొట్టబడ్డాడు. ఎంతమంది నలగొట్టడానికి సిద్ధపడుతున్నారు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నలగగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. నేను దోషాలు చేసినప్పుడు నా హృదయాన్ని నేనే పరిశీలించుకోవాలి కదా. బైబిల్ చెప్తుంది మొదటి యోహాను పత్రికలో, తీయద్దు. నాలో పాపము లేదన్న వాడు ఆత్మ వంచన చేసుకొని బ్రతుకుతున్నాడు. ఇఫ్ యు సే యు హావ్ నో సిన్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ కదా. నేను ఒక దోషిని. నా దోషాలు పోవాలంటే నేను పాట పాడితే సరిపోద్దా? యేసయ్య నలగొట్టబడ్డాడు. చాలా మందికి అర్థం కాదు. అన్యులు ఏం భావిస్తారంటే ఎందుకు ఇంత ఘనమో ఆయన శ్రమ పడాలనుకుంటాడు. మనం చేసిన చిన్న పాపాలు కాదు ప్రియులారా. మనం ఏం చేసామంటే యేసయ్య కాచిన రక్తాన్ని లేదా యేసయ్య పొందిన గాయాలని మనం నిర్లక్ష్యం చేసి మన జీవితాన్ని సాతానికి అప్పగించాం. సాతాను నుండి మన జీవితాన్ని లాక్కోవాలంటే, ఆ యొక్క పాతాళం నుంచి మన ఆత్మ లాగబడాలి అంటే ఆయన సిలువ మీద మరణం చెందాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా శాపాలు పోవడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. పడిపోయిన నన్ను లేపడానికి ఆయన పడిపోయి నన్ను తలంచి లేచాడు. అందుకే పాడతాం కదా, దయచూపువా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా. దయచూపువా నా కోసం బలి అయిన నాలోని పాపాన్ని తొలగించాలని ముళ్ళ కిరీటమును ప్రభు నీవు పొందితివి. నాలోని పాపాన్ని తొలగించాలని ముళ్ళ కిరీటమును ప్రభు నీవు పొందితివి. పడిపోయి లేవలేక పరితపించు నన్ను లేప. పడిపోయి లేవలేక పరితపించు నన్ను లేప. పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి. పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి. దయచూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా. నా కోసం బలి అయిన నా యేసయ్యా. ఆయన మనం పడిపోతున్న సమయంలో మనం తలుచుకున్నాడట. ఇంకా మనం అప్పుడు పుట్టలే కదా, మనం ఇంకా అప్పుడు విశ్వాసులుగా కాలే. అందుకే ఆయన మరణము యావత్తు ప్రపంచానికి, ప్రైజ్ ది లార్డ్, కేవలం విశ్వాసులకి మాత్రమే కాదు. ఒక్కసారి ఆయన నలగగొట్టబడ్డాడు పిల్లరా, చిత్తగొట్టబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చదువమ్మా. మన శిక్ష ఆయన మీద పడ్డది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ అడుగుతున్నా,
ఎవరైనా తప్పు చేస్తే మనం ఆ తప్పును మీదేసుకొని కదా మనం వాళ్ళని రిలీజ్ చేయగలమా? అస్సలు చేయలేం. మన శిక్షలు, మనకి రావాల్సిన పనిష్మెంట్, మనకి రావాల్సినది ఆయన తీసేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరకం ఎలా ఉంటుందో చెప్తాను ప్రియులారా, మీరు చూడండి, నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. నరకం ఎలా ఉంటుందో తెలుసా? పురుగు చావదు, అగ్ని ఆరదు, ఒకటి. రెండోది, ఒకవేళ కళ్ళతో పాపం చేసావనుకో, కళ్ళల్లో పురుగులు తిరుగుతూ ఉంటాయంట కదా. ముక్కులో పాపం, ముక్కుతో స్మెల్ వాసన చూస్తూ పాపం చేసావనుకో, ముక్కుల్లోకి పాములు పోతూ ఉంటాయంట. నోటి నిండా పురుగులే, చేతులు నిండా పురుగులే, రహస్య అవయాలలో పురుగులే, పురుగులు పాములు తిరుగుతూ ఉంటాయంట. ఇలా తీస్తూ ఉంటామంటే ఇలా వస్తూ ఉంటాయంట. అది నరకం. అందులో నుంచి దేవుడు ఆ శిక్ష నుంచి నేను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. మామూలు శిక్ష కాదండి అది. ఒకసారి ఊహించుకో, చచ్చిపోవు అనుకుంటారేమో, చచ్చిపోయిన తర్వాత ఏం తెలియదని. చాలా బాగా తెలుస్తుంది. అబ్రహాము ఒడిలోకి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఏమని వచ్చాడు? దాహం వేస్తుంది అన్నాడు. అంటే పాతాళంలోండి దాహం వేస్తుందంటే ఆయన సెన్సెస్, ఆయన అవయాలు పనిచేస్తున్నట్టే. చాలా మంది అనుకుంటారు మట్టి నుండి వచ్చింది మట్టిలో పోతుంది, తెలియదు, చచ్చిన తర్వాత ఏముందిలే అనుకుంటారు. ఎంత సత్యం అంటే నరకం అన్నది నువ్వు అనుభవిస్తావు, నేను అనుభవిస్తా. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రం అన్ని జరుగుతాయని కాదు కదా కదా. నేను బాప్టిజం పొందినంత తర్వాత అంత ఈజీగా నిత్య జీవంలోకి నేను వెళ్ళలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నా రక్షణార్థమై నేను అనుదినం ప్రయాసపడాలి. అంత భయంకరమైన శిక్షలోకి మనం వెళ్ళిపోతే, మీరు మట్టి వంటి వారని, మీరు మురికి పనులు ఎప్పుడు చేస్తూ ఉంటారని గ్రహించి ఆయన మన శిక్షని వేసుకుంటే ఆయన ఇంకా శిక్షిస్తున్నాం. మనం సత్యం తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటాం, పరిశుద్ధ రక్తాన్ని హేళన చేస్తూ ఉంటాం కదా. మంచిగా ఏం చేస్తాం? ఆయన ప్రభు భోజనంలో పాల్గొంటాం, పక్కకెళ్ళి బూతులు మాట్లాడుతుంటాం. ఈ నాలుకతో యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని తీసుకొని ఆయన మనకు శిక్షకు పాత్రుడయ్యాడండి. మన శిక్షను ఆయన మీద మోసుకున్నాడు. ఎవరన్నా చేస్తారా? అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు దేవుడికి గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని దెబ్బలు తిన్నాడు కదా. ఇట్లా కొరడాలతోనే కాదు, పిడి గుద్దులు గుద్దారంట. ఏం గుద్దులు? ఇట్లా కొడితే అంట ముక్కు చిట్లిపోతుంది కదా. లోపల ఎన్ని ఉంటాయి. మన శరీరం బయటికి కనిపించినట్టుగా లోపల అంతా కూడా చాలా చిన్న చిన్న నరాలతో పాటుగా చిన్న చిన్న ఎముకలు కూడా ఉంటాయి. ఒక్కసారి కొడితే మొత్తం ఇట్లా లోపలలోని పాటలన్నీ కూడా ఇట్లా గాయమైపోతాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం. 26వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని పాప క్షమాపణ కొరకు అనేకులకు చిందించబడుతున్న నిబంధన రక్తము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయం 26వ వచనం. 27వ అధ్యాయం 26వ వచనం.
యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేసిరి. కొరడా దెబ్బలు. ఫస్ట్ ఏంటి? చెమట రక్తంగా మారింది. తర్వాత పిడిగుద్దులు. తర్వాత ఏంటి? కొరడా దెబ్బలు. ఎంత భయంకరమైన దెబ్బలు. బెల్ట్తో కొడితే ఎట్లుంటది? చిన్నప్పుడు తల్లిదండ్రులు బెల్ట్తో కొడితే వాతలు కొన్నాళ్ళ వరకు కూడా పోయేవి కూడా. ఇప్పుడు అసలు కొట్టకుండానే అది పిల్లలు కొట్టే అధికారం లేదు, పిల్లలతో కొట్టించుకునేది వచ్చేసింది చండాలంగా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అంటేనే పడవు మనం. కొరడా దెబ్బ కొడితే కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. కొరడా దెబ్బలు. ఆ కొరడ మామూలుగా ఉండదు, చాలా సార్లు చెప్పాను. చాలా భయంకరమైన రోమా సైనికులు కొరడా దెబ్బలు. చాలా విప్ అంటారు దాన్ని. కొట్టారంటే అసలు చర్మం ఊడాల్సిందే, మాంసం బయటకు రావాల్సిందే. అంత భయంకరమైన గాయాలు ఆయన పొందినాడు. 129వ కీర్తన 3వ వచనం. 129వ కీర్తన 3వ వచనం చదవండి. 129వ కీర్తన 3వ వచనం. దున్నేవారు నా వీపు మీద దున్నేది. ఎవరైనా పొలం దున్నేటప్పుడు ఎట్లా చేస్తారు? గట్టి దున్నుతారా, పైపైన దున్నుతారా? చెప్పాలి. పొలము దున్నినట్టుగా ఆయన వీపు అయిపోయిందంట. ఆయన గాయాలు పొలము దున్నినట్టుగా భయంకరంగా. హి వాస్ క్రష్డ్. నలిగిపోయాడు, దున్నబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 22:17 భయంకరమైన సంగతి ఇక్కడ చూడబోతున్నాం. 22వ కీర్తన 17వ వచనం. నా ఎముకలన్నీ నేను. అంటే దెబ్బలు ఎంత భయంకరంగా తగిలాయి. దెబ్బలు ఎంత భయంకర. నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. అటు ఇటు ఎందుకు చూస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. వాక్యం వద్దా? వినరా? ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మీకు తగులుతున్నాయా కొరడా దెబ్బలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎముకలన్నీ కూడా లెక్కించగలను అంటున్నాడు. అంటే పైన ఏమైనా ఉందా? ఏమి అస్థిపంచడం లాగా అయిపోయి ఉంటుంది అది శరీరం. ఎవరి కోసం అని ఆయన పడ్డాడు కదా. ఇది చిన్న మాటకే చిన్న బుచ్చుకుంటున్నాం. ఒకరు మనుషులు మనం అర్థం చేసుకోలేక మన జీవితంలో వాళ్ళు ఆటలు ఆడుకుంటే వాళ్ళని క్షమించకూడదని మనం నిర్ణయించుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు మాట్లాడుకున్నాడు దేవుడు. ఆయన ఎముకలన్నీ ఆల్ హిస్ బోన్స్ వర్ కౌంటెడ్ అంట. ఎముకలు ఇక్కడ మీలో ఎవరైనా ఎముకలు లెక్కించగలరా? నేను వచ్చి కనిపిస్తాయి అసలు. ఆయన దెబ్బలకి, కొరడా దెబ్బలకి భూమి పొలం దున్నినట్టుగా ఆయన వీపు అయిపోయినప్పుడు ఎముకలన్నీ కనిపిస్తున్నాయంట. ఎంత బాధ, ఎంత బాధ. ఎంతో వింత, ఎంతో చింత యేసునాదు మరణమంత. ఎంతో వింత, ఎంతో చింత యేసునాదు మరణమంత. పట్టి చేసిరంత సొంత ప్రజలు స్వామి నగట. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామి నగట. పట్టి కోటి నటి కోటి నాదు నకట. పట్టి కోటి నటి కోటి నాదు నకట. పట్టి శ్రవణు ఎంతో వింత, ఎంతో చింత యేసునాదు నీకోసం గాయపడ్డాడు ఆయన.
ఆయన ఎముకలు లెక్కింపబడ్డాయి. ఆయన శ్రమ తలుచుకుంటే మన శ్రమ ఏ పాటిదండి? ఏ పాటిది మన శ్రమ? మనం కొని తెచ్చుకునే శ్రమలే. కొన్ని ఇబ్బందుల్లో మనం ఎదుర్కొంటున్నామంటే ఎక్కడో మనం తప్పు చేసాము, ఒప్పుకొని తీరాలి. అందుకని ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. కానీ ఏ పాపము చేయని వాడు ఎముకలు కూడా లెక్కించబడ్డాడు. చదువు 22:17. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వాళ్ళంతా కూడా ఎముకలన్నీ ఎట్లా కనిపిస్తుంటే వాళ్ళు తెరాపార చూస్తున్నారట, తేరిపారి చూస్తున్నారు. ఎంత బాధండి. నా వస్త్రాలు వాళ్ళు ఎంత గాయం అండి. బతుకున్న మనిషి వస్త్రాలు తీసేస్తే ఎంత సిగ్గుతో ఉంటది. ఎంత నగ్నంగా మారిపోతుంటే దైవ కుమారుడు తండ్రి చిత్తమాయనని ఉంటది. అది ఇంకా బాధ నాకైతే. ఆయన మొత్తటం అంటే తండ్రికి ఇష్టమాయను. కొడుకు మీద ప్రేమ లేదు, మనుషుల మీద ప్రేమ ఉంది తండ్రి దేవుడికి. మనం బాగు చేయడానికి కొడుకును బలి చేసేసాడు తండ్రి. ఆయన వస్త్రాలు కూడా తీసేసి చీటీలు వేసుకుంటున్నారంట కదా. మామూలుగా మన వస్త్రాలు నీట్గా ఉండాలని మనం కోరుకుంటుంటాం కదా. అందరు ముందు ఆయన ఎంత తలదించుకొని ఉంటాడు కదా. నా తలంపులు నేను నా చూపులు తలదించుకున్నాయి అంటున్నాడు ఒక ఆయన కవి, మంచి కీర్తనకారుడు. నా చూపులు తలదించుకున్నాయి, నేను తలెత్తుకోలేని పరిస్థితి. నీకోసమైన గాయపడ్డాడు, నీకోసమైన క్రష్ అయ్యాడు, నీకోసమైన రక్తాన్ని చెందించాడు. వస్త్రాలు ఏమయ్యాయంట? వస్త్రాలు చీటీలు వేసుకొనేది. ఎంత ఆటాడు, ఎంత బాధ, చాలు ఎంత బాధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఈ విధంగా చెప్తున్నాడు. కొడ్డా దెబ్బలు కొట్టినప్పుడంట ఒక్కసారి, అంటే ఆయన దర్శనంలో చూశారట, ఒక్కసారి కొడ్డా దెబ్బ తగిలితే 200 చోట్ల దెబ్బలు తగిలాయంట. వేసే ఎన్ని చోట్ల? శరీరంలో 200 చోట్ల దెబ్బలు తగిలాయంట ఒక్కసారి. ఆయనకి ఎన్ని కొడ్డా దెబ్బలు తగిలాయి? ఒక్కటి తక్కువ 40, ఒక్కటి తక్కువ 40, 39 దెబ్బలు ఇంటూ 200. ఎన్ని దెబ్బలు తగిలాయి శరీరం మీద చెప్పండి? 7,800 అన్ని దెబ్బలు ఒక్క మనిషికి. అంతేనా? 7,800 ప్లేసెస్ ఒక్క కొరడా దెబ్బ. అది ఆ దర్శనమే కరెక్ట్ అయితే ఆ దైవ సేవకుడు ఆయన ధ్యానిస్తున్నాడట, ప్రభా కొరడా దెబ్బలు ఎట్లా తగిలాయంటే ఒక్కసారి నాకు తగిలితే 200 చోట్ల దెబ్బ తగిలి అన్నాడట. లెక్కేసుకుంటే పోనీ ఆయన జీవిత కాలం అంతా 7,800 దెబ్బలు ఉన్నాయా? లేదండి. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ కల్వరి యాత్ర 3.5 గంటలు, తర్వాత శిలువ పైన 3.5 గంటలు, అంతే. 3.5 గంటల సమయంలోనే 7,800 దెబ్బలు తగిలితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది భరించగలరు? ఒక దెబ్బకే చచ్చి ఊరుకుంటాం మనం, బ్రతకా. ఎవరి కోసం దెబ్బలు తిన్నాడు? నా దోషముల కొరకు, నా పాపముల కొరకు కదా, నా బలహీనతల కొరకు, నా అనారోగ్యం కొరకు ఆయన నలగ కొట్టుబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొరడా దెబ్బలు పడ్డాడు అన్నిసార్లు, అన్ని చోట్ల ఆయన గాయపడ్డాడు. మన సినిమా చూస్తేనే, ఏ సినిమా అది కరుణామయుడు, ఇంకోటి ఏదో వచ్చింది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఆ సినిమా చూస్తేనే ఎక్కిళ్ళు పెట్టి బ్యా 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 అని ఏడ్చాం కదా. యేసయ్య సినిమాకి వెళ్ళారు, యేసయ్య నిజంగా శ్రమ పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఒక బాధ అంటే మానసికంగా ఆయన బాధపడ్డాడని.
ఎంత బాధపడ్డాడు మానసికంగా. ఆయన తను నమ్ముకున్న వారే దూరం అయిపోయారు. ఈరోజు నా మొత్తము సబ్జెక్ట్ అంతా నమ్మిన వారే ద్రోహం చేస్తే, నమ్మిన వారే మనం దూషిస్తే, నమ్మిన వారే మన మీద పుకార్లు పెడితే, నమ్మిన వారే మనకు చెయ్యి అందించిన వాళ్ళే చెయ్యి వదిలేస్తే, నమ్మిన వారే మనల్ని దూషిస్తే మన జీవితంలో ఎంత గాయం అవుతుందో అంతకంటే వేల రెట్లు గాయాలు యేసయ్య పొందాడు. అందుకే ఈరోజు ఎవరన్నా నేను చెయ్యి వదిలేశారేమో, ఎవరన్నా నిన్ను నిందిస్తున్నారేమో, ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారేమో, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలికినప్పుడు, చూడండి దేవుడు చెప్తున్న మాట, నీ మీద ఎవరైనా చెడ్డ మాటలు పలికినప్పుడు, ఈమె ఇట్లాంటిది, ఇతరు ఇట్లాంటోడు అని ఒక ముద్రించినప్పుడు కదా, ఎంత స్థాయికి మనుషులు వెళ్ళిపోతారంటే ఒక్కొక్కసారి తాను ప్రేమించిన వాళ్ళు కూడా వీళ్ళు నిజమే కాదా అని డౌట్ వచ్చేంతగా. హల్లెలూయా. మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధాలు పలికినప్పుడు మీరు గట్టిగా చెప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ యు. మీరు ధన్యులు. ధన్యులు. ఒక్కటి చెప్తాను, ఒక సేవకురాలుగా, తప్పు చేస్తే, పాపము చేస్తే భయపడు, దేవుడు నీకు సహాయం చేయడు. పాపము చేయనంత కాలం దేవుడు నీకు తోడై ఉంటాడు. నిందించినా, అవమానించినా, దూషించినా, నీ మీద పగబట్టినా, యావత్ ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నా కదా, ఒక వ్యక్తి అలాగే సిలువ మోదడానికి సిద్ధపడ్డాడు. యావత్ ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉంది. అప్పుడే రాశాడు, నా యేసు శిలువ ముందుండగా లోకం నా వెంట వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ప్రైజ్ ది లార్డ్. నేను వెంబడింప నిర్ణయం తీసుకున్నా. నేను దేవుడిని వెంబడించడానికి డిసైడ్ అయిపోయాను అంతే. ప్రైజ్ ది లార్డ్. సాతాను గడికి ఎక్కడ దొరకలేదు అనుకో, మన భక్తి జీవితాన్ని పట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్. వాడికి ఏం పనిలేదు, ఇంకా ఎక్కడ దొరకం, మనం ఎక్కడ దొరకం కదా. బిర్యానీ ఉంటే తింటాం, బిర్యానీ లేకపోతే కారం అన్నం అంటే తింటాం కదా. బిర్యానీ లేదని మనం తిట్టుకోం కదా, కారం కూడా తింటాం. అందుకే వాడికి ఆ తిండి దగ్గర మనం దొరకం. సమస్య, ఆర్థిక ఇబ్బంది ఉంటే సరే అప్పులు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, దేవుడు తీరుస్తాడని అనుకుంటూ ఉంటాం. అక్కడ కూడా మనం దొరకం కదా. మరి ఎక్కడ దొరుకుతాం? భక్తి జీవితంలో దొరుకుతాం. ఇక్కడ పట్టేసుకుంటాడు వాడు మనల్ని. యేసుని జ్ఞాపకం చేస్తాం. బైబిల్ చెప్తున్న మాట, ఆయన మన కోసం గాయపడు. ప్రజలను నిందించినప్పుడు ఏముందమ్మా చదువు, మీరు మరొకసారి చదువు 11వ వచనం. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఏం చేయాలంట? ఎవరైనా మనం తిడితే ఏం చేయాలి? హలో, నన్ను చూడరా ప్లీజ్. ఎవరైనా నేను తిడితే ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి తర్వాత చెప్తా. నువ్వేం చేస్తున్నావు? అమ్మ అంటే నువ్వు పక్కన ఇంకొకరు పెడతావు అంతే కదా మంగమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని తిడితే మన ప్రతిస్పందన ఏముంటే అప్పుడు పంచగాయాల గురించి మాట్లాడుకోవచ్చు. నా దేవుడు నా కోసం క్రష్ అయ్యాడండి, నలగొట్టబడ్డాడు, చిత్తగొట్టబడ్డాడు, ఎముకలు కనిపించాయనవి కదా. ఒక చెట్టు లాగారంటండి, ఆ చెట్టు ఇట్లా బినా క్రిస్తి అంటారు దాన్ని. ఆ చెట్టు ఇట్లా లాగితే ఆ చెట్టుకు 175 ముళ్ళు ఉన్నాయంట ఒక్క చెట్టుకి. ఆ చెట్టు ముళ్ళని ఇట్లా తిప్పేసి ఒక చక్కగా ఒక కిరీటాన్ని చేసేసాడు. కిరీటం చేసినప్పుడు 53 ముళ్ళు ఆయన తలలో దిగబడ్డాయి. ఆ చెట్టు విషపు చెట్టు అంట. ఏం చెట్టు? విషం. తేలు కుట్టినంత నొప్పి. కుట్లు
ముట్టినంత కాదు, జస్ట్ తాకితేనే 53 ముళ్ళు. ఎవరైతే ఈ గాయాల గురించి మాట్లాడి దర్శనాన్ని చూశాడో ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే 3 ముళ్ళు ఆయన కళ్ళల్లోకి పడ్డాయి, కళ్ళల్లో నుంచి బయటకు వచ్చాయంట. చూడలేని పరిస్థితి, రక్తం ధారాళంగా కారుతుంది. మీ తలంపులను శుద్ధి చేయడానికి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మె వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. 53 ముళ్ళు నీలోని నీ బుర్రలో పుడుతున్న చెత్త తలంపులకి కదా. ఇప్పుడు ఒకలాగుంటావు, ఇంకోలాగుంటావు, బయటికి వెళ్తే ఒకలాగుంటావు కదా. ఇదంతా కూడా ఒక వేస్ట్ గార్బేజ్ అంటాను. ఆ తలంపులు ఎప్పుడు వస్తాయో తెలియదు. పిచ్చి పిచ్చి తలంపులు, మనుషులను మోసం చేసే తలంపులు. మనుషులను మోసం కాదు ప్రియులారా, దేవుని మోసం చేసే తలంపులు. ఆ తలంపుల కోసం ఆయన ఏమయ్యాడు? ముళ్ళ కిరీటం. ఎంత పెద్ద గాయం అండి కదా. చేద్దామా గుడ్ ఫ్రైడే రోజు ఊరికనే ఒక చిన్న అక్కడక్కడ 4 ముళ్ళు పెట్టి ఎవరైనా పెట్టుకుంటారా? ఒకళ్ళని ముందుకు వస్తారా? ఫ్రెండ్స్లో నన్ను నీలాగా మార్చే ప్రభు అంటున్నాడు అన్నావు కదా. ఒక్క ముళ్ళు తగిలినా, కాలికి తగిలినా ఒప్పుకోమే మనం. కాలు చర్మం కొంచెం బంధంగా ఉంటుంది, అయినా కూడా ఒప్పుకోం మనం. ఎంత మెత్తగా ఉంటుందండి ఇదంతా. కసుక్కున దిగి ఆ సినిమాలో చూశాను నేను. కొన్ని దిగబడితే ఇట్లా సుత్తితోటి ఇట్లా కొడుతున్నాను కదా. ఎంత భయంకరమైన. నాకు అనిపిస్తుంటుంది కొంతమంది చర్చిల్లో చూస్తుంటా సిల్వర్కి అంతా కూడా లైట్లు పెడుతుంటారు. ఏమంటారు ఆ లైట్లని? చిన్న లైట్లు, సీరియస్ బల్బ్స్ ఏదో అంటారు కదా, డిజిటల్ లైట్స్ పెడతారు. దానికి ఎప్పుడు లైట్లు వేసి ఉండవు. చర్చి స్టార్ట్ కాగానే ఫ్లగ్ పెడతారు, లైట్లన్నీ వెగులుతూ ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది సిలువకి లైట్లు వేస్తుంటే సిలువకి షాక్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది కదా. లైట్లు అక్కడే కాదు, గుండెకి లైట్లు పెట్టుకుంటాం. చీకటి కోణాన్ని తీసేద్దాం. ఎన్ని రోజులు ఇంత దేవుడు మోసం చేద్దాం. ఎందుకు ఇంకా మోసపూరితమైన భక్తిలో మనం ఉందాం చెప్పండి. ఆయన ముళ్ళ కిరీటము, ఆ గాయము మన తలంపులను శుద్ధి చేయడానికి కదా. నా చేతికి సంకెళ్ళు నా చేతుల సంకెళ్ళు పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా రడుకులు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపో
నమ్ముచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా కాళ్ళకు అంటున్నాడు ఆయన, నా చేతులకి మేకులు దిగబడ్డాయి కదా. ఒక్కసారి చూడండి, ఈ మధ్యలో నుంచి సిలువ ఇంత అంత సన్నగా ఉండదు, ఇంత ఉంటుంది దాదాపు. నాకు చేయకూడదు స్వామి ఇట్లా పెద్ద అంత లావు, అంతకంటే పెద్ద లావు ఉంటుంది. ఆ చేతి మీద దానికి ఇట్లా వేసుకుంటారు కదా, ఇంత లావు ఉంది. ఆ లావు మధ్యలో పైన ఇట్లా పెడతారు ఆయన చెయ్యి కదా. ఆ మేక్ ఇక్కడ పెడితే అందులోంచి ఇక్కడ బయటికి రావాలా అంటే ఎంత లావుది కదా. ఆయన చర్మం ఎంత చిట్లిపోయి ఉంటుందండి. ప్రియులారా, ఆయన చనిపోయినప్పుడు మేకుడు లేదు ఆయనకి. ఆయన చనిపోయినప్పుడు బ్రతికి ఉన్నాడు. నొప్పికి ఇట్లా లాక్కుంటాడు అనుకొని ఇట్లా అంటే ఎముకలు కూడా సౌండ్ వచ్చాయంట. పెద్ద అయిన తండ్రి దేవుడికి ఒక ఆలోచన, నువ్వు ఎంతన్నా శ్రమపడు, నీ ఎముక ఒక్కటి కూడా విరగడానికి వీలు లేదు. ఎముకలు లాగుతూనే విరగకూడదు అంటున్నాడు. సంఖ్యలు ఒకసారి చేతులు చూపించండి. మీ చేతులు రెండు చేతులు ఉంటాయి కదా, ఎన్ని పాపాలు చేస్తున్నాయి చేతులతో. తన దొంగతనం చేస్తాం, చేతులతో ఏమేమి తీసుకుంటున్నాం, ఎక్కడెక్కడ వాడుతున్నాం ఈ చేతులు కదా. శుద్ధిగా పరిశుద్ధంగా ఒక్కసారి ఆ మేకు దిగపడితే ఎంత బాధ అమ్మయ్య అనుకున్నాం. ఎందుకో తెలుసా, రెండు కాళ్ళకు ఒకటే కొట్టారంట. అతను రెండు కాళ్ళకు కొడితే 6 గాయాలు అయిపోయాయి భయంకరంగా. కాళ్ళకి చేతులకి మన కోసం గాయపడ్డాడు. నీ నడక మారడానికి, నీ చేత మారడానికి, యువర్ డీడ్స్ అండ్ యువర్ వాకింగ్, నీ బిహేవియర్, నీలో మార్పు రావడానికి ఆయన మరణం పొందాడు. నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం వేసుకున్నాడు. నిన్ను బతికించడానికి ఆయన చచ్చిపోయాడండి. ఆయన గాయాలు ధ్యానం చేసిన నీవు, నీ గాయాలన్నీ మనుషుల వల్ల కావచ్చు, నీ సొంత అపరాధం వల్ల వచ్చిన గాయాలు కావచ్చు, లేదా దేవుడిని నమ్మించి మోసం చేసే దేవుడితో వచ్చిన గాయాలు కావచ్చు. అప్పవాది ఎందుకంటే పాపిని రక్షిస్తాడు కానీ పాపాన్ని ఉసిగల్పడు. నేను పాపం చేస్తూనే ఉంటాను ప్రభా, నువ్వు నాతో ఉండమంటే కొసనే లేడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు. చెప్పాను కదా మొన్నటి రోజున, ఇఫ్ హి సీస్ ఎనీ ఇండీసెంట్ థింగ్ ఇన్ us, he will just walk away. మనలో ఆయనకి ప్రియం లేదు కనిపిస్తే ఆయన నడిచి వెళ్ళిపోతాడు అంతే. ఆయన తీసుకురావడానికి మళ్ళీ ఆయన మన గాయాలన్నీ, మన అవిధేయతనంతా ఆయనకు సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29-30 వచనాలు ఒకసారి చదవండి. నా తండ్రి రాజ్యములో ఆయన తలకు పెట్టి ఒక రేణును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఈ గాయం ఎంత బాధ. కొట్టారు, వదిలేద్దాం, కొట్టారు కదా. మన ముఖం మీద ఎవరైనా తలిపేసేస్తే మనం బాధ అనిపిస్తుందా లేదా? ఎంత వద్దనుకుని నిద్రపోయినా లేచినా అదే జ్ఞాపకం వస్తుంటారు మనకి, అవునా కదా. నా ముఖం మీద తలిపేసేస్తాను, నేనేం చేయలేదు, నా ముఖం మీద ఆ గుండెల్లో గాయం ఎంత బాధ. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ రీతిగా నువ్వు అవమానింపబడినా సరే దేవుడి కోసం, యేసు కోసం, యేసు పొందిన గాయాల కోసం నీ గాయాలను తీసేశారు. ఎందుకంటే ఆయన వచ్చే నాటికి 4 పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఏం చేస్తారో చేయండి, నాకు తెలియదు. డివైన్ టచ్ మినిస్ట్రీస్ వాళ్ళు మీరు ఏం చేస్తారో తెలియదు. నేనున్నా లేకపోయినా, నా కాలం ముగించి నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయినా, నేను ఏమైనా సరే 4 మాత్రం కరెక్ట్ గా ఉండాలని వచ్చేసరికి. మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 5వ అధ్యాయం 53వ వచనం.
మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు మీ ఆత్మయు జీవమును శరీరమును ఆయన రాకడ యందు నిందారహితంగా ఉండాలి. అంత ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆయన గాయాల గురించి ధ్యానం చేస్తాం. మనం 4 చెప్తున్నాను కదా. ఆయన మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం, మన వ్యక్తిత్వం, పర్సనాలిటీ దోషరహితంగా ఉండాలి. ఆయన వచ్చే నాటికి దానికి మనం నలగొట్టబడతామా, చిత్తగొట్టబడతామా? నేను ఆయన వచ్చే నాటికి 4 సరిగ్గా చూసుకోవాలి. కాబట్టి నాకైన గాయాలని ఆయన గాయాల్లో జోడించాలి. ఆమేన్. ఆయన గాయాలకి మన గాయాలను సమర్పించాలి. నేను మోయలేను. నా చెమట రక్తంగా మారితే నేను చచ్చిపడుంటా. నేను దేవుడని కాదు, మనిషిని. అందుకే మన రక్తం చెమట రక్తంగా మారముందే ఆయన రక్తంలో మనం కలిసిపోవాలి. ఆమేన్. మన తలంపులు మనుషుల మీద కానీ మన మీద కానీ తలంపులు మన తిక్కమక్క పెడుతుంటే మన తలంపులను ముళ్ళ కిరీటంలో ఫిక్స్ చేసేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పరిగెత్తుతున్నామేమో తొందరపడి ఎవరినన్నా నిదానించడానికి మన కాళ్ళని ఆయన కాళ్ళకి మేకులు దిగగొట్టాలి. మన చేతులు సరిగ్గా లేవేమో చేతులను ఆయన సిలువకి నలగగొట్టగలగాలి. అప్పుడే ఆయన గాయాల్లో మనం పాలు పంచుకోగలం. ఎంతమందికి వేసే గాయాలంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గాయాలు మనల్ని ఏం చేశాయంట? స్వస్థపరిచాయి, విడుదల చేశాయి, నిత్య జీవానికి మార్గం ఇచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, సిలువ మీద ఆయన మన పాపం వేయలేదు. ఆ సిలువ మీద ఉన్న ఆయన మన పాపం మోసాడు. అంటే యేసయ్య మోసాడు, సిలువ మోయలే. చాలా మంది సిలువను చూసి అని ముద్దు పెట్టుకుంటారు పిచ్చోళ్ళ. సిలువ ఏం చేయాలి? చెక్కది అంతే. యేసు ప్రభు మన పాపాలు మోసాడు. ఆయన ముద్దులు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన పెట్టిన ముద్దులు చాలా. ఇంకా యూదా ఇస్కరియోతు పెట్టాడు, ఏం చేశాడు? అప్పగించేశాడు కదా. నిన్నెన్నడు వీడనని నా వృత్తికి వెళ్ళిపోయాడు పేతురు గారు కదా. ఆయనకు ముద్దులు, హగ్గులు, కిస్సులు వద్దు. ఆయనకి ఏం కావాలి? నువ్వు కావాలి. నువ్వుగా కావాలి. కళ్ళు మూసుకో. ఏ గాయాలు నీకున్నాయి? నీ జీవితంలో ఏమేమి గాయపడుతున్నావు? ఎలాంటి గాయాలు నీ జీవితంలో ఉన్నాయి? ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో, ప్రార్థన చేసుకో. ప్రభా, నీ గాయాలలో నన్ను శుద్ధి చేయి ప్రభా. పంచ గాయాలు ప్రభు సమర్పించుకున్నాను. నీకు ఇష్టమైతే మోకరించు, ప్రార్థన చేసుకో. తలంపుల ద్వారా తప్పు చేశావా?